2023 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొక కీలకమైనటువంటి అంశం 2023లో గూగుల్లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాలు. చాలా కీలకం ఇది. 2023లో గూగుల్లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాలు ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా వ్యక్తులు అనేటువంటి టాపిక్ని తీసుకుంటే 2023లో అత్యధికంగా వ్యక్తులు పరంగా భారతీయులు ఎవరి గురించి గూగుల్లో సెర్చ్ చేశారు అనేటువంటి అంశాన్ని తీసుకుంటే టాప్లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ టాప్లో నిలవడం జరిగింది. రెండవ స్థానంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అండ్ బ్యాటర్ శుభమన్ గిల్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. శుభ్మన్ గిల్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడుతున్న భారత సంతతి క్రికెటర్. మూడవ స్థానంలో రచిన్ రవీంద్ర నిలిచారు. అలాగే నాలుగవ స్థానంలో మహమ్మద్ షమి భారతీయ బౌలర్ మహమ్మద్ షమి నాలుగవ స్థానంలో నిలవగా ఐదవ స్థానంలో గూగుల్లో అత్యధిక మంది భారతీయులు వెతికిన వ్యక్తుల్లో ఎల్విష్ యాదవ్ ఐదవ స్థానంలో నిలిచారు. ఈయన ఒక యూట్యూబర్. ఈ ఐదుగురు భారతీయులు గూగుల్లో అత్యధికంగా వెతికినటువంటి వారి జాబితాలో వ్యక్తుల పరంగా వీరి టాప్లో ఉన్నారు. అయితే భారతదేశంలో 2023లో అత్యధికంగా గూగుల్లో వెతికిన సినిమాలు తీసుకుంటే అత్యధికంగా భారతీయులు 2023లో వెతికిన టాప్ 5 or 4 సినిమాలు తీసుకుంటే ఒకటి జవాన్, ఒకటవ స్థానంలో జవాన్ నిలవగా రెండవ స్థానంలో గదర్ 2 నిలిచింది. మూడవ స్థానంలో ఆదిపురుష్ నిలిచింది. నాలుగవ స్థానంలో పఠాన్ నిలవడం జరిగింది. 2023లో భారతీయులు గూగుల్లో అత్యధికంగా వెతికినటువంటి సినిమాలు ఈ 4. అలాగే భారతీయులు 2023లో అత్యధికంగా వెతికిన టీవీ షోలు, అత్యధికంగా వెతికిన టెలివిజన్ షోలు. అత్యధికంగా వెతికిన టెలివిజన్ షోల్లో ఫస్ట్ది ఫర్జీ, రెండవది వెన్స్డే బుధవారం. రెండవ స్థానంలో వెన్స్డే అనే టీవీ షో నిలిచింది. మూడవ స్థానంలో అసుర్, నాలుగవ స్థానంలో రానా నాయుడు. అలాగే టీవీ షోల్లో ఐదవ స్థానం ద లాస్ట్ ఆఫ్ అజ్ అనేటువంటి టీవీ షోని గూగుల్లో అత్యధికంగా 2023లో భారతీయులు వెతికారు. అలాగే భారతీయులు 2023లో అత్యధికంగా వెతికిన ప్రయాణ నగరాలు, దాన్నే మనం ట్రావెల్ డెస్టినేషన్స్ అని పిలుస్తారు. ట్రావెల్ డెస్టినేషన్స్లో భాగంగా భారతదేశము అత్యధికంగా వియత్నాం గురించి వెతికింది. వియత్నాం రెండవ స్థానంలో గోవా నిలిచింది.
మూడవ స్థానంలో బాలి, ఇండోనేషియాలోని బాలి గురించి ఎక్కువ వెతికారు. నాలుగవ స్థానంలో శ్రీలంక, ఐదవ స్థానంలో థాయిలాండ్ నిలిచాయి. గూగుల్లో అత్యధికంగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్స్ భారతీయులకి ఆ 5 నిలుస్తాయి టాప్ 5లో. అలాగే వంటకాలు గూగుల్లో 2023లో అత్యధికంగా వెతికిన వంటకాలు, భారతీయులు అత్యధికంగా వెతికిన వంటకాలు ఏమిటంటే, ఒకటవది మామిడికాయ పచ్చడి వంటకం. ఎలా తయారు చేయాలో వెతికారట. మామిడికాయ పచ్చడి, హౌ టు మేక్ మ్యాంగో పికిల్ అని ఎక్కువ మంది వెతకడం జరిగింది. రెండవది కాక్టైల్, సెక్స్ ఆన్ ద బీచ్ అనేది ఒక వంటకం అండి. సెక్స్ ఆన్ ద బీచ్ ఇది ఒక వంటకం, వేరే రకంగా ఆలోచించకూడదు. ఓకే, అది ఒక వంటకం. కాక్టైల్ మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్కహాల్, అంటే అందులో ఫ్రూట్స్ ఆల్కహాలు కలిసి ఉంటాయి. అలాగే మూడవది పంచామృత్, ఎలా తెయ్యాలో వెతికారంట. అలాగే హకుసాయ్ అనేటువంటి వంటకాన్ని, అలాగే థానియా పంజిరి అనేటువంటి వంటకాన్ని ఎక్కువగా వెతికారు అంట గూగుల్లో భారతీయులు. అలాగే ఎక్కువ మంది ప్రపంచంలో అయితే ఇది భారతీయులకి సంబంధించింది. అలాగే టాప్ న్యూస్ ఈవెంట్స్ భారతీయులు ఎక్కువగా వెతికిన టాప్ న్యూస్ ఈవెంట్స్ ఏమిటి అంటే, అగ్రస్థానంలో చంద్రయాన్ 3 నిలిచింది. అగ్రస్థానంలో చంద్రయాన్ 3 నిలిస్తే, రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలని ఎక్కువగా వెతికారు. 3 ఇజ్రాయిల్కి సంబంధించిన న్యూస్, ఇజ్రాయిల్ న్యూస్ 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో సతీష్ కౌశిక్ అనే వ్యక్తి గురించి, బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన ఈయన. అలాగే 5వది బడ్జెట్ 2023, లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ 5వ స్థానంలో నిలిచింది. అలాగే భారతదేశంలో అత్యధిక మంది వాట్ అనే క్వశ్చన్తో వెతికిన వాటిలో, వాట్ అనే క్వశ్చన్ పేరుతో, వాట్ అనే అంశం పదంతో ప్రారంభమయ్యే క్వశ్చన్ని వెతకడంలో అగ్రస్థానంలో ఉన్నది వాట్ ఈజ్ G20 అనేది ఎక్కువగా వెతికారంట. వాట్ ఈజ్ G20 అనేది వెతికారు. రెండవది వాట్ ఈజ్ యూసీసీ క్యా హై అని వెతికారంట ఎక్కువగా. యూసీసీ క్యా హై అని అంటే వాట్ ఈజ్ యూసీసీ అని వెతకడం జరిగింది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు దాన్ని. యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలోనే తొలిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఓకే, అలాగే 3వ స్థానంలో వాట్ ఈజ్ చాట్ జీపీటీ, 4వ స్థానంలో వాట్ ఈజ్ హమాస్ అండ్ 5వ స్థానంలో వాట్ ఈజ్ ఆన్ సెప్టెంబర్ 28, 2023. సెప్టెంబర్ 28న ఏం జరుపుతారు అని ఎక్కువ మంది వెతికారంట. సెప్టెంబర్ 28న వరల్డ్ ర్యాబీస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ప్రపంచంలో అత్యధిక మంది గూగుల్లో వెతికిన వ్యక్తుల జాబితాలో అగ్రస్థానం పొందినటువంటిది దామర్ హమ్లిన్. ఇది చాలా కీలకం. దామర్ హమ్లిన్ ప్రపంచంలో అత్యధిక మంది వెతికిన వ్యక్తి దామర్ హమ్లిన్, అమెరికాకు చెందిన ఒక ఫుట్బాల్ ప్లేయర్. రెండవ స్థానంలో జెరెమీ రెన్నర్, హాలీవుడ్ నటుడు. మూడవ స్థానంలో ఆండ్రూ టాటే, సోషల్ మీడియా దిగ్గజం. నాలుగవ స్థానంలో కైలియాన్ ఎంబపే, ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్లేయర్. అండ్ ఐదవ స్థానంలో ట్రావిస్ కెల్సే, అమెరికన్ ఫుట్బాల్ ప్లేయర్.
వీళ్ళు అగ్రస్థానము పొందడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం. అడగొచ్చు, క్వశ్చన్ని ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే 2023 డిసెంబర్కి చూసుకుంటే జరిగిన కరెంట్ అఫైర్స్లో చాలా కీలకమైనటువంటి అంశము ఉంది. దాన్ని ఒక్కసారి మనం చూసేద్దాం. అదేమిటంటే వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023. వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023. 2023 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేనిని ప్రకటించారు? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ దీన్ని ప్రకటిస్తుంది. ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకటించిన వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023ని డిసెంబర్ 4, 2023న ప్రకటించింది. ఆ పదం ఏమిటంటే రిజ్. 2023 మేటి పదం ఏమిటి అంటే రిజ్, RIZZ, రిజ్. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించినటువంటి ఈ మేటి పదం లేదా వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023 రిజ్. దీని అర్థం ఏమిటి అంటే చార్మ్ అంటారు, లేదా స్టైల్. చార్మ్ అనొచ్చు, స్టైల్ అని కూడా పిలవచ్చు. దీనికి అర్థం అట్రాక్టివ్నెస్ అని కూడా దీన్ని చెబుతారు. అండ్ ద ఎబిలిటీ టు అట్రాక్ట్ ఏ రొమాంటిక్ ఆర్ సెక్సువల్ పార్ట్నర్. అంటే సెక్సువల్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడం అప్పుడు స్టైల్కి వాడినప్పుడు, అట్రాక్టివ్నెస్కి వాడినప్పుడు రిజ్ని వాడుతారు. అయితే ఈ పదము చరిష్మాని తెలియజేస్తుంది, చరిష్మా. అలాగే ఈ పదము బాగా ప్రాచుర్యంలోకి ఎప్పుడు వచ్చిందంటే 2023 జూన్లో స్పైడర్ మ్యాన్ నటుడు, ప్రముఖ స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ ఒక టీవీ షోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పదాన్ని వాడాడంట. ఏమని వాడాడంటే ఐ హ్యావ్ నో రిజ్ వాట్ సో ఎవర్, ఐ హ్యావ్ లిమిటెడ్ రిజ్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. నాకు ఈ సెక్సువల్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడం లేకపోతే ఇంకొకటి అట్రాక్ట్ చేయడం అనేది నాకు లేదు, నాకు అసలు రిజ్ లేదని ఉపయోగించడం. అప్పటి నుంచి ఈ పదం చాలా ఫేమస్ అవడంతో అందరూ దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఎక్కువ మంది వాడారు కాబట్టి ఈ పదం ఇప్పటివరకు డిక్షనరీలో లేదు కాబట్టి ఈ సంవత్సరం వర్డ్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించబడింది కాబట్టి ఇక నుంచి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇయర్ ప్రచురించే మొత్తం దాంట్లో ఈ పదంతో వస్తుంది, రిజ్ అనేటువంటి పదం. అయితే వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనే సాంప్రదాయాన్ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 2004 నుండి ప్రారంభించడం జరిగింది. ఆ 2004లో మొట్టమొదటిగా చావ్ అనేటువంటి ఒక పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. 2005లో సుడోకు అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. రైట్. 2023లో రిజ్ అనే పదాన్ని, 2022లో గాబ్లిన్ మోడ్ అనే పదాన్ని, అలాగే 2021లో వ్యాక్స్ అనే పదాన్ని, 2020లో కోవిడ్ కారణంగా ఏ పదాన్ని ప్రకటించలేదు, 2019లో క్లైమేట్ ఎమర్జెన్సీ అదే పదాన్ని, 2018లో టాక్సిక్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించింది. అయితే ఇవి కాకుండా మనకి ఆక్స్ఫర్డ్ డిక్షనరీయే కాకుండా మరికొన్ని సంస్థలు, డిక్షనరీస్ కూడా వర్డ్స్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరుగుతుంది. మెరియం వెబ్స్టర్ అనే సంస్థ, MERRIAM, మెరియం వెబ్స్టర్ అనేటువంటి సంస్థ 2023 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అథెంటిక్ని ప్రకటించింది. అథెంటిక్ని ప్రకటించింది. కోలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రకటించింది. కృత్రిమ మేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే కేంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023గా హాలిసినేట్, HALLUCINATE హాలిసినేట్ని ప్రకటించడం జరిగింది. అలాగే మెక్కాలిన్ డిక్షనరీ సర్వైవల్ మోడ్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. Dictionary.com మెటావర్స్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది. ఈ పదాలు ఏ డిక్షనరీ కానీ ఏ అంశం కానీ ప్రకటిస్తే దాన్ని చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఓకే, దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశము ఇప్పుడు మనం చూద్దాం. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్. ప్రపంచ పవర్ఫుల్ మహిళల జాబితా 2023. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్ 2023. ఈ 2023 సంవత్సరానికి ప్రకటించినటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ లిస్టుని ఫోర్బ్స్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 5, 2023న ఈ జాబితాని ఫోర్బ్స్ అనేటువంటి ఒక మ్యాగజీను దీన్ని ప్రకటించడం జరిగింది. ఫోర్బ్స్ మ్యాగజీన్. ఈ ఫోర్బ్స్ మ్యాగజీను అమెరికా దేశానికి చెందినటువంటి ఒక బిజినెస్ మ్యాగజీన్. ఇది ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాబితాలని విడుదల చేస్తుంది. అందులో శక్తివంతమైన మహిళల జాబితాని కూడా విడుదల చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం విడుదలయ్యే జాబితా. ఇందులో 4 భారతీయ మహిళలకి చోటు దక్కింది. ఈ జాబితాలో 4 భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ఓవరాల్ ర్యాంకుని, భారతదేశంలోని పవర్ఫుల్ ఉమెన్స్ లిస్టు ర్యాంకుని కూడా మనం చూద్దాం. అందులో భారత్ నుంచి అగ్రస్థానం పొందినటువంటి మహిళ ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఆమె ఉంటారు. నిర్మలా సీతారామన్ భారతదేశానికి చెందిన ఆర్థిక మంత్రి. ఓవరాల్గా ప్రపంచ ర్యాంకుల్లో నిర్మలా సీతారామను 32వ ర్యాంకులో నిలిచారు. 2వ స్థానంలో రోష్ని నాడార్ మల్హోత్రా. రోష్ని నాడార్ మల్హోత్రా. ఈ రోష్ని నాడార్ మల్హోత్రా HCL టెక్నాలజీస్కి చైర్పర్సన్గా లేదా సిఇఓగా వ్యవహరిస్తున్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL సిఇఓగా పనిచేస్తున్న రోష్ని నాడార్ మల్హోత్రా ఓవరాల్గా ప్రపంచంలో అయితే 60వ ర్యాంకులో నిలిచారు. ఇండియాలో ర్యాంకులు ఇవి, ప్రపంచ ర్యాంకులు అవి. 3వ స్థానంలో సోమా మండల్. 3వ స్థానంలో సోమా మండల్ నిలిచారు. ఈమె సెయిల్ SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఎంపికయ్యారు. సోమా మండల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి. ఈమె ఓవరాల్ ర్యాంకు ప్రపంచవ్యాప్తంగా 70వ ర్యాంకుని ఈమె సొంతం చేసుకున్నారు. అలాగే 4వ స్థానంలో కిరణ్ మజుందార్ షా. కిరణ్ మజుందార్ షా 4వ స్థానంలో, భారతదేశంలో 4వ స్థానంలో నిలిచారు. ఈమె ఓవరాల్గా 76వ ర్యాంకులో ఉన్నారు. కిరణ్ మజుందార్ షా బయోకాన్ MD ఫౌండర్. బెంగళూరులో ఈమె బయోకాన్ అనే సంస్థని స్థాపించడం జరిగింది. అయితే ఇది 100 మంది జాబితా, 100 మంది మహిళలతో విడుదలైన జాబితా.
అయితే నిర్మలా సీతారామన్ గారు 2022 నివేదికలో 36వ ర్యాంకులో ఉన్నారు. ఇప్పుడు అది 32కి వచ్చింది. అంటే 4 స్థానాలు లేదా 4 ర్యాంకులు మెరుగుపడింది నిర్మలా సీతారామన్ గారిది. ఆమె దేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ తరువాత దేశంలో బడ్జెట్ పెట్టిన 2వ మహిళ. ఇందిరాగాంధీ గారు 1970లో మొరార్జీ దేశాయ్ బ్యాంకుల జాతీయీకరణ 1969 జూలైలో చేశారు. ఆ బ్యాంకుల జాతీయీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడంతో 1970 ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఆర్థిక మంత్రి ఎవరూ లేకపోవడంతో ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ బడ్జెట్ని ప్రవేశపెట్టవలసి వచ్చింది 1970 ఫిబ్రవరిలో. దాంతో దేశ చరిత్రలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళగా శ్రీమతి ఇందిరాగాంధీ చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ప్రధాని హోదాలో బడ్జెట్ని పెట్టారు. కానీ ఒక ఇండివిజువల్ మహిళ, ఒక వ్యక్తిగతంగా ఒక మహిళ బడ్జెట్ని ప్రవేశపెట్టడం ఒక అద్భుతమైనటువంటి సంఘటన. అది నిర్మలా సీతారామన్. 2019 నుంచి ఆమె ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఒక వ్యక్తిగతంగా ఒక మహిళ బడ్జెట్ని పెట్టడం అదే తొలిసారి. ఓవరాల్గా బడ్జెట్ పెట్టిన మహిళల్లో నిర్మలా సీతారామన్ రెండోసారి. అలాగే ఈమె నిర్మలా సీతారామన్ గారు మన దేశానికి 28వ రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 2017 నుంచి 2019ల మధ్య నిర్మలా సీతారామన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా రికార్డు సృష్టించడం జరిగింది. ఒక మహిళ భారతదేశ చరిత్రలో రక్షణ శాఖ మంత్రి అవ్వడం అదే ఫస్ట్ టైం. అలాగే ఈమె గతంలో ఇందిరాగాంధీ కూడా ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, డిఫెన్స్ మినిస్టర్గా కూడా చేశారు. కాకపోతే ప్రధాని హోదాలో బాధ్యతలు నిర్వహించారు. కానీ ఇండివిజువల్గా ఒక మహిళ ఆర్థిక మంత్రి అవ్వడం, ఒక మహిళ రక్షణ శాఖ మంత్రి అవ్వడం నిర్మలా సీతారామనే. ఓవరాల్గా అయితే ఇందిరాగాంధీ తర్వాత రెండో స్థానం. రెండింటికి కూడా ఆర్థిక మంత్రికి రెండో స్థానమే, రక్షణ శాఖ మంత్రికి రెండో స్థానం. అలాగే రోష్ని నాడార్ మల్హోత్రా ఇండియన్ బిలీనియర్ అండ్ ఫిలాంథ్రఫిస్ట్, దాన ధర్మాలు చేయడంలో అగ్రగామిగా ఉంటారు. అయితే ఈమె హెచ్సిఎల్ కంప్యూటర్స్ అంటారు, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ అంటారు, దానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ద లిస్టెడ్ ఐటీ కంపెనీ. రోష్ని నాడారు స్టాక్ మార్కెట్లో నమోదైన ఒక ఐటీ కంపెనీకి చైర్పర్సన్ అయ్యి ఆ ఐటీ కంపెనీని ముందుకు నడిపిస్తున్న తొలి మహిళగా భారతదేశంలో రికార్డు సృష్టించారు రోష్ని నాడార్ మల్హోత్రా. అలాగే సోమా మండలు ప్రస్తుత స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఉన్నారు. ఆమె 2021 జనవరిలో ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఎంపికై చరిత్ర సృష్టించారు. అలాగే యాజ్ ఎవర్ 2023 పవర్ఫుల్ లిస్ట్ అనేది ఫోర్బ్స్ రిలీజ్ చేసిన ఈ పవర్ఫుల్ లిస్ట్లో 4 ప్రధానమైనటువంటి అంశాలని తీసుకోవడం జరిగింది. ఒకటి మనీ, రెండోది పవర్ డబ్బు, 2 అధికారము, 3 ఇంపాక్ట్. మనీ, పవర్, మీడియా, ఇంపాక్ట్. ఇన్ఫ్లుయెన్స్ అంటే పవర్, దీన్నే మనం ఇన్ఫ్లుయెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, మనీ, స్పియర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పవర్, మీడియా అండ్ ఇంపాక్ట్ అనేటువంటి 4 అంశాలని ప్రామాణికంగా తీసుకొని ఈ సర్వేని చేశారు. అయితే ప్రపంచంలో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినటువంటి వారిని ఒక్కసారి మనం చూస్తే ఆ లిస్టు అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఇండియా మీద దృష్టి పెడితే వాడు వరల్డ్ పవర్ఫుల్ ఉమెన్ లిస్ట్లో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు ప్రపంచంలో అంటే ఉర్సులా వాన్ డెర్ లెయన్ అగ్రస్థానం. ఉర్సులా వాన్ డెర్ లెయన్.
ఈ ఉర్సులా వాన్ డెర్ లెయన్ బెల్జియం దేశానికి చెందినటువంటి మహిళ. పాలిటిక్స్ పాలసీలో ఈమె అగ్రస్థానాన్ని పొందడం జరిగింది. ఆ తరువాత క్రిస్టీన్ లగార్డే రెండవ స్థానంలో. క్రిస్టీన్ లగార్డే. ఈ క్రిస్టీన్ లగార్డే జర్మనీ దేశానికి చెందినటువంటి ఆమె. ఈమె పాలిటిక్స్లో ఈ జాబితాను చోటు తీసుకున్నారు. నెక్స్ట్ మూడవ స్థానంలో కమలా హ్యారిస్, అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఈమె పాలిటిక్స్ సంబంధించిన జాబితాలో చోటు దక్కించుకున్నారు. అండ్ 4 జార్జియా మెలోనీ. జార్జియా మెలోనీ ఇటలీకి తొలి మహిళా అధ్యక్షురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. మహిళా ప్రధానిగా జార్జియా మెలోనీ, ఇటలీ. అండ్ టైలర్ స్విఫ్ట్. టైలర్ స్విఫ్ట్ ఈమె మీడియా రంగానికి చెందినటువంటి ఆమె, ప్రముఖ గాయని, పాప్ సింగర్, యుఎస్ఏ. ఈ 5 కూడా ప్రపంచ మహిళల, శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకోవడం ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీని తరువాత మరొక కీలకమైనటువంటి అంశము, దాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023. ఈ ఏటి మేటి వ్యక్తి. ఈ సంవత్సరం మేటి వ్యక్తుల్లో ఈయన స్థానం ఏమిటి, ఎలా అన్నది ఒకసారి చూద్దాం. పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023. ఈ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023కి లేదా పర్సన్ ఆఫ్ ద ఇయర్ని ప్రతి సంవత్సరం డిసెంబర్లో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తుంది. టైమ్స్ ఇది కూడా అమెరికా దేశానికి చెందినటువంటి ఒక బిజినెస్ మ్యాగజైన్. 2023 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ద ఇయర్ని డిసెంబర్ 6, 2023న ప్రకటించడం జరిగింది. అది ఎవరంటే టైలర్ స్విఫ్ట్. 2023 పర్సన్ ఆఫ్ ద ఇయర్, టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ తారా, పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ ఈ అగ్రస్థానం పొంది పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని పొందడం జరిగింది. అయితే ఈమె ఎవరెవరితో పోటీ పడింది అంటే 9 మంది ఫైనలిస్టులతో పోటీపడే అగ్రస్థానం పొందింది. బార్బీ, కింగ్ చార్లెస్ III అండ్ ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ తీసుకొచ్చిన ఓపెన్ ఐ కంపెనీ CEO శామ్ ఆల్ట్మన్ మరియు ఇతరులతో పోటీపడి రావడం జరిగింది. She was the first person from arts to be honored for her success as an entertainer. ఒక కళల రంగానికి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక మహిళ టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్లో చోటు దక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం. 33 సంవత్సరాలు కలిగిన ఈమె చాలా అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించడం జరుగుతుంది తమ షోస్కి వచ్చే టికెట్స్ వాటి ద్వారా. ఓకే, దీని తరువాత మనకి ఇంకొక కీలకమైనటువంటి సర్వేని కూడా ఒక్కసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సర్వే అది. అదేమిటంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వలసలు మరియు అభివృద్ధి నివేదిక. వలసలు మరియు అభివృద్ధి నివేదిక 2023. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2023 అని పిలుస్తారు. ఈ నివేదికని ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తుంది. ఈ నివేదికని ప్రతి సంవత్సరము కూడా వరల్డ్ బ్యాంకు రిలీజ్ చేస్తుంది. ఈ సంవత్సరం దీన్ని డిసెంబర్ 18, 2023న ఈ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ని వరల్డ్ బ్యాంకు రిలీజ్ చేసింది. దీంట్లో భాగంగా వివిధ దేశాలకి వలస వెళ్ళినటువంటి వివిధ దేశస్థులు వారి దేశాలకి పంపించినటువంటి ఆదాయం ఎంత, వారు ఎంత ఆదాయాన్ని తమ దేశాలకి పంపించడం జరిగింది అన్నది ఈ రిపోర్ట్లో పేర్కొనడం జరుగుతుంది.
అలా రెమిటెన్సెస్ అంటారు వాటినే. వివిధ దేశాలకి ఉద్యోగరీత్యా వలసలు వెళ్ళిపోయి అక్కడ నుంచి భారతదేశానికి వారి కుటుంబ సభ్యులకి అమౌంట్ని పంపిస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని లెక్కలోకి తీసుకొని జాబితాని విడుదల చేస్తే ఈ జాబితాలో 2023లో అత్యధికంగా రెమిటెన్సెస్ని భారతదేశము పొందడం జరిగింది. టాప్లో అగ్రస్థానంలో భారత్ నిలిచింది. ఈ రిపోర్ట్ విడుదల చేసిన సమయానికి 2023లో భారత్ $125 మిలియన్ రెమిటెన్సెస్ని తీసుకోవడం జరిగింది, రెమిటెన్సెస్ని ఆకర్షించడం జరిగింది. $125 బిలియన్ వెనక్కి పంపించడం జరిగింది భారతీయులు. అయితే ఇందులో ముఖ్యంగా సౌత్ ఏషియన్ రీజియన్లో రెమిటెన్సెస్ని అత్యధికంగా భారతే స్వీకరించడం జరిగింది. 7.2% దక్షిణాసియాకే రెమిటెన్సెస్ రావడం జరిగింది. టాప్ 5 రెమిటెన్సెస్ ఏమిటి అంటే భారతదేశం 2023లో $125 బిలియన్ రెమిటెన్సెస్ని తెచ్చుకోవడం జరిగింది. రెండవ స్థానంలో మెక్సికో అనే దేశం నిలిచింది. రెమిటెన్సెస్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసిన దాంట్లో భారత్లో సుమారు సగం, అది $67 బిలియన్ మెక్సికో ఆకర్షించడం జరిగింది, లేదా మెక్సికో తమ దేశస్తులు వెనక్కి పంపించారు. మూడవ స్థానంలో చైనా నిలిచింది. ఈ చైనాకి వెనక్కి వచ్చిన రెమిటెన్సెస్ విలువ $50 బిలియన్. నాలుగవ స్థానంలో ఫిలిప్పీన్స్ నిలిచింది. $40 బిలియన్ నాలుగవ స్థానంలో నిలవగా, ఐదవ స్థానంలో ఈజిప్ట్ నిలిచింది. $24 బిలియన్ ఈజిప్ట్ ఐదవ స్థానంలో నిలిచాయి. ఇవి రెమిటెన్సెస్ని అత్యధికంగా పొందినటువంటి దేశాలు 2023లో. కాబట్టి ఇది చాలా కీలకంగా మనం చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో. దీని తరువాత వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేది ఒకటి